నమస్తే. నిన్నంతా మనము కాంతి, చీకటి, ఈ జ్ఞానము వాటి గురించి మాట్లాడుకున్నాము. అసలు జ్ఞానం గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక చిన్న మాట. ఏ విషయం మనం చేసినా సరే ఒక క్లారిటీతో చెయ్యాలంటారు. క్లారిటీ అంటే ఏం లేదు, జ్ఞానం. మా ఫాదర్ ఇన్‌లా మ్యారేజ్ అయిన కొత్తలో అంటుండేవాళ్ళు, పారేసినా సరేరా ఎంచి పారేయండి అని అంటుండేవాళ్ళు. అంటే ఏంటి, ఏం చేసినా తెలిసి చేయడము అనేది జ్ఞానం అన్నమాట. తెలిసి చేయాలి అని. ఆ తర్వాత సరే, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము, భగవతత్వం అన్నాము, తర్వాత పరమాత్మతత్వం అన్నాము, తర్వాత బ్రాహ్మణ్ అన్నాము, భూమ అన్నాము, ఇన్ఫినిట్ అన్నాము, అనంతం అన్నాము, పూర్ణ చైతన్యం అన్నాము, తర్వాత ఇంకా ఇట్లా ఇన్ని మాట్లాడుకున్నాం కదా. వీటితో పాటు ఇంకొక 2 పదాలు కూడా ఉన్నట్టున్నాయి. అక్షర పరబ్రహ్మ అనే పదం వాడారు. అక్షరం అంటే ఏంటి, నశించనిది అని అర్థం అన్నమాట. తర్వాత పురుషుడు అన్నారు. పురుషుడు అన్నా కానీ భగవతత్వానికి సంబంధించిన పదమేనమాట. అంటే ఏంటంటే ఈ పదాలన్నీ కూడా మహానుభావులు ఎవరు ఒకే చెప్పిన విషయం ఒకటేనైనా వాళ్ళ అవగాహనలో కొన్ని పదాలు ఉపయోగించడం జరిగింది. సో ఇప్పుడు మనం చెప్తామనుకున్నది ఏంటి ఇక్కడ, సో జ్ఞానం గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాము. జ్ఞానశక్తి, క్రియాశక్తి రెండూ కూడా నిరాకారం. అంటే నిరాకారం ఉన్నంత వరకు ఎవ్వరికి ఏ టెన్షను లేదు, అంతే కదా. కాకపోతే ఏమైంది, ఈ జ్ఞానశక్తి, ఈ క్రియాశక్తి, ఈ రెండూ కూడా ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, ఒక చలనం జరిగిన తర్వాత ఒక సృష్టి ఏర్పడింది అని. అంటే ఏ కదలిక లేనటువంటి ఒక శూన్యం లాంటి ఒక ప్రదేశంలో ఒక చిన్న కదలిక జరిగిన తర్వాత ఆ కదలికలో ఒక కాంతి లాంటిది అనుకోండి, ఒక సృష్టి మొదలైంది. అది ప్రాణం అనుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు సపోజ్ అదేమైంది, ఆ కాంతి ఏమైంది, కాంతికి పక్కన ఏమొచ్చింది, ఒక షాడో లాగా వచ్చింది, ఒక చీకటి, ఒక ఛాయ. అంటే ఏంటి, ఒరిజినల్ వచ్చి కాంతే, కానీ ఇది దానికి వచ్చినటువంటి ఆడైంది ఏంటి, దానికి ఛాయ అన్నారు. దాన్నే మాయాశక్తి అన్నారు, అమ్మవారు అన్నారు. ఇది వచ్చేమన్నారు, ఈ కాంతిని ఏమన్నారు, జ్ఞానశక్తి అన్నారు, అయ్యవారు అన్నారు. అందుకే ఈ 2 పదాలను బేస్ చేసుకొని మన వాళ్ళు శివుడు, పార్వతి, అట్లాగే రాధ, కృష్ణుడు అంటే ఏంటి, ఒక ఫెమినైన్ ఎనర్జీ, ఒక మాస్కులైన్ ఎనర్జీ, 2 ఎనర్జీలు నడుస్తున్నాయి అని అన్నారు. మాస్కులైన్ ఎనర్జీ వచ్చి ఏంటి, జ్ఞానం. కానీ క్రియ లేదు ఇక్కడ, ఏం పనిచేయటం ఏం ఉండదు, ఊరికనే ఒక ఆలోచన చేస్తుంది, ఒక వ్యవహారం ఉంటుంది. కానీ మళ్ళీ యాక్షన్ చేయించేది ఎవరు, ఈ జ్ఞానశక్తి ఈ మాయను పట్టుకొని పనులు చేసేట్టు చేస్తుంది అనమాట. ఎందుకు చేస్తారు ఈ 2 పనులు, ఈ 2 అంటే ఈ ఊరికి అంటే రూపాలు లేనంత కాలం ఒక జ్ఞానశక్తితోటి, ఒక క్రియాశక్తితోటి ఎవరికి ఏమీ టెన్షన్ లేదు. మొదలైంది ఎప్పుడు, ఈ జ్ఞానశక్తి, క్రియాశక్తి కలిపేసేసి ఒక రూపం తీసుకోవటం మొదలైంది. రూపం అంటే ఏంటి అంటే మనసు యాక్షన్లోకి వచ్చేసింది. అంటే ఈ జ్ఞానానికి, క్రియకి రెండిటికి రూపం లేదు, ఏం లేదు, ఒక శక్తే ఉన్నాయి. ఎప్పుడైతే ఇవి 2 ఏం తీసుకున్నాయి, ఒక మనసుని తీసుకున్నాయి, మనసుతో పాటు ఒక ప్రాణం, శరీరం తీసుకుంది. అట్లాగే మనం చాలా మాట్లాడుకున్నాం ప్రాణం గురించి, మనసు గురించి. మన చేతిలో ఉన్న ఒకే ఒక పరికరం ఏంటి, ఒకే ఒక స్నేహితుడు ఎవరు, మన మనసే. ఎవరికైనా తీసుకోండి, అనుభవం కూడా మనసుకే. మరి ఎందుకు ఈ మనసు అంటే ఈ జ్ఞానం ఉంది కదా, ఈ జ్ఞానం చిన్నగా మనసులాగా ఎందుకు డైల్యూట్ అయింది, ఎవరు చేసినది, ఎవరికి కావాల్సిన అనుభవానికి కర్తలు వాళ్ళే. అంటే వాళ్ళే ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రాణాన్ని పట్టుకొని ప్రాణశక్తి, మనసు రెండూ కలిసేసి వచ్చున్నాయన్నమాట. ప్రాణం, మనసు అంటే ఏంటి, ఇప్పుడు మనం కూడా మన ఉదాహరణ తీసుకుందాం. నాలో ప్రాణం ఉంది కాబట్టి నేనున్నాను, నాలో ఈ ప్రాణశక్తి ఉంది కాబట్టి నా మనసు కూడా ఆలోచించగలుగుతుంది. దేనికోసం ఆలోచన చేస్తుంది, నా శరీరం పనిచేయడానికి కావాల్సినటువంటి పరిస్థితి జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మనసుకు ఆహారం ఏంటి, మనసుకు ఆహారం నామం, రూపం, క్రియలు, ఏదేదో చేద్దాం, ఎక్కడెక్కడికి పోదాం అనేది మనసు. అట్లాగే ప్రాణానికి ఆహారం ఏంటి, ఈ మనసును తింటమే ప్రాణం ఆహారం. అంటే ఏంటి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఇవి 2 వచ్చి మనసుగా, ప్రాణంగా పడ్డాయి కదా. ప్రాణము కదులుతుంది, మనసు కదులుతుంది. కానీ ఒరిజినల్ భగవత్ శక్తి, జ్ఞానం ఉంది కదా, అదేం కదలదు. కానీ కదిలేది ఎవరు, మనసు కదులుతుంది, ప్రాణం కదులుతుంది. ఈ మనసు, ప్రాణం కదిలి బోలెడు
వ్యవహారాలని నడిపించుకుంటూ వీటిట్లో ఉన్నటువంటి శక్తి సన్నగిల్లింప చేసుకున్నాయి. అంతే కదా. మనిషి ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల నాటి మనిషికి ఇప్పుడు మనిషికి చాలా తేడా ఉంది కదా. అప్పుడు ఎంతో శక్తివంతంగా ఉన్నాడు కదా. శక్తివంతంగా ఉండబట్టే కదా ఋషి అంటే ఏంటి, దర్శించిన వాడు. బ్రహ్మర్షి అంటే బ్రహ్మతత్వం తప్ప ఇంకోటి ఏది లేని వాళ్ళు. ఆ మహానుభావులు వాళ్ళు దర్శించినటువంటి మంత్రాలు కానీ ఏవైనా సరే ఒక అక్షర రూపం పెట్టారు. అక్షరం అంటే ఏంటి, నశించింది అని అర్థం. నశించేది ఏంటి, క్షరం నశిస్తుంది అంటే తగిలించుకున్న విశేషాలన్నీ వస్తాయి పోతాయి, కానీ ఉన్నటువంటి భగవతత్వం అనేటువంటిది మాత్రం నశించదు. ఆ నశించింది కనిపెట్టింది ఎవరు, దర్శించింది ఎవరు, ఋషులు దర్శించారు. ఎందువల్ల వాళ్ళు దర్శించగలిగారు, వాళ్ళకి విపరీతమైన ప్రాణశక్తి, విపరీతమైనటువంటి మానసిక శక్తి ఉంది. ఎందుకు ప్రాణశక్తి మానసిక శక్తి ఉంది, ఈ మానసిక శక్తికి ఉన్నటువంటి నామాలు రూపాలు వ్యవహారాలు వాళ్ళకి లేవు. ఎప్పుడైతే ఈ నామరూపాల వ్యవహారాలు లేవో ఈ ప్రాణశక్తి సన్నగిల్లకుండా ఉండే వ్యవహారంగా ఉంది. ప్రాణశక్తికి ఆహారం మానసిక శక్తి. తర్వాత దీనికి మనకు ఒక ఉదాహరణ చెప్తాను. మనం అందరం ఫేస్ చేసాం. మొన్న కరోనా వచ్చింది. కరోనాలో ఏమైపోయింది, అందరూ ప్రాణశక్తి సన్నగిల్లి, అంతే కదా. ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయింది కదా. ఆక్సిజన్ ఉంటే కదా, అంటే ఇప్పుడు కొంచెం మళ్ళీ అది మిస్ అయినా అన్నది చెప్తాను. సో ఈ ప్రాణం లోపలికి వచ్చిన తర్వాత కొన్ని డ్యూటీస్ పెట్టుకుంది. ఆ ప్రాణానికి ప్రాణం మనసుకని కొన్ని డ్యూటీలు పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్న డ్యూటీలు ఏంటట అవి ఒక 5 వాయువులుగా పనిచేయటం. ఫస్ట్ ఏంటి, శరీరం కిందకు వచ్చేసి అపాన వాయువు, ఆ తర్వాత ఉదాన వాయువు, తర్వాత వ్యాన వాయువు, సమాన వాయువు అట. అంటే ఏంటి, ఈ 4 వాయువులు మళ్ళీ శరీరాన్ని నడిపిస్తాయి. వ్యాన వాయువు అంటే ఏంటి, మన హృదయంలో ఉండేటువంటి వాయువు ఉండి మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ కంప్లీట్గా ప్రతి అవయవానికి వెళ్ళేట్టుగా అది పంపిస్తూ ఉంటుంది. ఎలా వెళుతుంది అది పంపించడానికి అంటే ఒక వేడి ద్వారా వెళుతుంది. వేడి అంటే ఏంటి, ఆక్సిజన్. అంటే ఏంటి, మన శరీరం మనం చేసే వ్యవహారం ఇదంతా కూడా సూర్యశక్తి వల్ల నడుస్తుంది. అంతేకా, వైటమిన్ డి తగ్గింది అంటుంటారు కదా, ఎండ కావాలి అని. మరి సూర్యశక్తి ఏమో ప్రాణం అయితే మానసిక శక్తి వచ్చేమి చంద్రుడు అనమాట. సోమయాజులు అంటారు, చంద్రుడు అంటారు. అంటే ఈ ప్రాణం మనసు కలిపి మన శరీరాన్ని నడిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇందాక చెప్తున్నాం కదా కరోనాలో ఏం జరిగింది, మన ప్రాణశక్తి పోయింది. అంటే ఇమ్యూనిటీ తగ్గింది. ఇమ్యూనిటీ ఏమైనా పేపర్లలో వస్తుందా, రాదు. అంటే ఏంటి, బ్లడ్ పంపించేటువంటి ఈ ఆక్సిజన్ సిస్టమ్ దెబ్బతినింది. ఎందుకు దెబ్బతినింది, మానసిక శక్తి కూడా సన్నగిల్లింది. అంతే కదా. ఎవరైతే ఎక్కువ భయపడ్డారో వాళ్ళే చచ్చిపోయినారు. భయపడిన వాళ్ళు ఏం చచ్చిపోలా. పెద్దవాళ్ళు బాగానే ఉన్నారు, చిన్నవాళ్ళు బాగానే ఉన్నారు. అంటే ఏంటి, మనలో ఉన్నది ఏంటి, ప్రాణశక్తి, మానసిక శక్తి. మరి ఈ మానసిక శక్తి ఎందుకు సన్నగిల్లుతుంది, ఇచ్చి పెట్టుకున్నాం కదా, ఇన్ని వ్యవహారాలన్నీ పెట్టేసుకుని ఉన్నాం కదా, అన్ని వ్యవహారాలు పెట్టుకున్నాం కాబట్టి మన మనసు తగ్గిపోతుంది. అట్లాగే ఇప్పుడు ఈ ప్రాణాన్ని ఉపయోగించుకునే శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకని ఏం చెప్తున్నారు, ఈ వ్యవహారాలన్నీ తగ్గించుకోవాలి అంటే ఏంటి, ఇప్పుడు మనం పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరం కదా, మనకున్నటువంటి ఈ పంచకోశాలన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని మన మనసే పరికరం అని ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈ మనసు పరికరాన్ని చేతిలో పట్టుకొని మనము నడిపించుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇంకోటి అంటుంటారు కదా, అంటే ప్రాణం ఉంది, మనసు ఉంది కదా. ప్రాణం అంటే ప్రాణము, మనసు అంటే ఆహుతి, ప్రాణాహుతి అని అంటుంటారు చూడండి. ప్రాణాహుతి అంటే ఏంది, ప్రాణానికి ఆహుతి ఇవ్వడం అంటే ఇప్పుడు మనసు ఆలోచన ఆగిపోతే ప్రాణం నడవదు. ప్రాణం నడవడం ఆగిపోతే మనసు ఆగిపోతుంది. అంటే ఏంటి, మన మనసు నిశ్చలంగా ఉండాలి అంటే అర్థం ఏంటి, మన ప్రాణం కదలికలు ఆగాలి, మనసు కదలికలు ఆగాలి. ఎప్పుడు ప్రాణ కదలికలు ఆగకుండా ఉంటాయి, ఎప్పుడు ప్రాణం కదులుతూనే ఉంటుంది. కానీ మనసు కదలికలు ఒకసారి ఆగిపోతాయి. ఎప్పుడు ఆగిపోతాయి, నిద్రలో మనసు పనిచేయదు. అంటే ఆల్మోస్ట్ అది మోక్ష స్థితి అనండి, బ్రహ్మతత్వంతో కలిపిన స్థితి అనుకోండి. కాకపోతే అది తాత్కాలికం, మళ్ళీ నిద్ర లేచేస్తున్నాం కదా. అట్లాగే భగవతత్వంతో లయమవడం కూడా అంటే ఏంటి, ఈ అన్ని విషయాలు మనకు సంబంధించిన విషయాలన్నీ మర్చిపోయి ఒక జ్ఞానశక్తితోనే ఉండగలగడం. మరి జ్ఞానశక్తి లక్షణం ఏంటి, జ్ఞానశక్తి లక్షణం, జ్ఞానం కదులుతుందా, కదలదు. జ్ఞానం అంటే పరిపూర్ణ జ్ఞానం, భగవతత్వం జ్ఞానం కదలదు, ఊరికి నిశ్చలంగా ఉంటుంది. ఆ నిశ్చలంగా ఉన్న జ్ఞానంలో నుంచే ఈ కాంతి వచ్చి, అంటే ఈ ప్రాణశక్తి, క్రియాశక్తి వచ్చి మనస్సుగా ఏర్పడి, శరీరంగా ఏర్పడి, ఈ రకంగా అన్ని వ్యవహారాలన్నీ పెట్టుకొని ఇది బలహీనమయ్యి రావడం పోవడం అనేటువంటి ప్రాసెస్ జరుగుతుంది అంటారు. దీనికి కారణం ఏంటి, అనుభవం కోసం. అనుభవం ఎక్కడ, మనసుకే. ఇప్పుడు భగవతత్వంలో కూడా చాలామంది ఉంటారు, అనుభూతి చెందావా అని. అనుభూతి చెందడం ఏంటి, ఒక ధ్యానం చేస్తున్నాము, ధ్యానంలో ఏం చేస్తాము, మనస్సుని
ఆపేస్తాము. ఆపడానికి ట్రై చేస్తాము. ఎప్పుడైతే మనసుని ఆపడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తాము? మన బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తారు కొంతమంది హార్ట్‌ని అబ్జర్వ్ చేస్తారు, ఆగిపోతుంది. ఈ 2 ఆగిపోయినప్పుడు ఏమవుతుంది? మనసు అది కాస్త నిశ్చలం అవుతుంది. ఆ నిశ్చలం అవ్వడమే అనుభవం. అంతే, ఇంకా అనుభవం అంటే వేరే ఏం లేదు. అంటే ఏంటి, వేరే విషయాల వ్యవహారం అంతా లేకుండా ఎప్పుడైతే మనం ఆ అనుభవంలో ఉన్నామో అది అనుభవం. ఆ అనుభవం 24 గంటలు ఉండే విధంగా చూసుకుండే విధానాన్ని సాధన అనుకుంటారు. అంటే కొత్తగా మనం ఏదో పొందేదో పోగొట్టుకునేదేవో ఏం లేదు. అది ఆల్రెడీ ఉన్నది. అణువణువు అంటున్నారు కదా! చీమ దగ్గర నుంచి బ్రహ్మాండం దగ్గర నుంచి బ్రహ్మాండం, అండం, పిండం, బ్రహ్మాండం, మొక్కలు అన్నిట్లో ప్రాణశక్తి. ప్రాణశక్తి చైతన్యం అంటే జ్ఞానశక్తి. ఈ 2 నడిపిస్తూ ఉన్నది కదా! ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ ఉండాలి అంటే మనం చేయాల్సిన పనేంటి? మనం నిశ్చలం అవ్వాలి. అదే కదా రమణ మహర్షిని అందరూ ఉదాహరణగా చెప్పి తెగ మెచ్చుకుంటుంటారు కదా! రమణ మహర్షి దగ్గరికి పోయి నమస్కారం పెడితే ఏమంటారంటే చుమ్మా యొప్పు అంటాడు. అంటే ఏంటి? ఊరకుండు. అంటే ఊరకుండు అంటే నువ్వేం చేయవాకు అని. ఏం చేయవాకు అంటే ఏంటి? ఏవన్నా చేస్తున్నది మనం ఎందుకు చేస్తున్నాము? మన నడిపిస్తున్నవన్నీ ఏంటి? సంకల్పం, వికల్పం. నేను అది చేయాలి, అది సాధించాలి. ఇది లాభం వచ్చింది, ఇది నష్టం వచ్చింది. సంకల్పం, వికల్పం. ఎప్పుడైతే నిర్వికల్పం స్థితికి వస్తావో నీకు సంకల్పము లేదు, నిర్వికల్పం లేదు. మరి ఏం పని చేయవా? చేస్తావు. అంటే ఏంటి? సంకల్పం పెట్టుకో, నిర్వికల్పం పెట్టుకో. ఏ పని వస్తే ఆ పని భగవత్ ప్రసాదం, భగవంతుడిచ్చిన పనిలాగా పని జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే శరీరం ఉన్నంత వరకు లిమిటేషన్ తప్పదు. మైండ్ ఉన్నంత వరకు లిమిటేషన్ తప్పదు. కాకపోతే ఏంటి, ఒక్కసారి జ్ఞానం వచ్చిన తర్వాత ఆ జ్ఞాన స్థితిలో ఉండి నువ్వు ఏ పని చేస్తున్నా అది మనల్ని బాధించదు. ఇందాక చెప్పిన మా మామగారు అన్నట్టు ఎంచి నీళ్ళల్లో పడేయాలమ్మా అని. అంటే ఏంటి, నువ్వు ఏ పని చేసినా ఒక క్లారిటీతోటి, ఒక జ్ఞానంతో చేస్తే ఆ పనిలో నీకు విషయం తెలుసుకుంటూ పోతావు. లేదు అంటే ఏంటి, నీకు ఉత్సాహం ఉండదు, ఏముండదు, ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉండి ఏదో చెప్పారు, ఏదో చేసుకుంటూ పోతున్నాం అని అంటారు. అట్లా కాదు. యోగం అంటే ఏంటి, మనసు చేత పని చేయించుకోవటం చేస్తున్నది యోగం. అంతే. యోగం అంటే ఏం లేదు, మన మనసును ఒక నిశ్చల స్థితికి తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది మనసుని నిశ్చల స్థితికి తీసుకొచ్చి ప్రాణాన్ని ఆపేసేసి ఈ 2 కదలికలను గనక చేసినప్పుడు విపరీతంగా ఫస్ట్‌లో ఉన్నటువంటి జ్ఞానశక్తి, క్రియాశక్తి ఎంత స్థితిలో ఉన్నాయో ఆ స్థితి వస్తుంది. మనకి శక్తి సన్నగిల్లుతుంది అంటే ఏంటి, మనం మానసికంగా మనం రకరకాల పనులు పెట్టుకొని మనసుగా బలహీనపడిపోతున్నాము. ఎప్పుడైతే మనం బలహీనపడిపోతున్నామో ఈ ప్రాణం ఆ మనసును తినటం మొదలుపెట్టేసింది. అందుకే ఏదో సంస్కృతంలో ఒక పదగా ఉంది, అత్త అన్నం అని. అత్త అంటే ప్రాణం, అన్నం అంటే మనస్సు. అంటే అత్తకి ఆహారం, ప్రాణానికి ఆహారం మనస్సు. మళ్ళీ ఇంత చేసి మళ్ళీ రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు ఈ ప్రాణమే ఆ మనసుకి ఆహారం, అంటే ఒక ఇదిలాగా సప్లై చేస్తుందట. అంటే ఏంటి, నిద్రపోతుందన్నమాట. ఎప్పుడైతే నిద్రపోతుందో మళ్ళీ తెల్లవారేటప్పటికి విపరీతమైన ప్రాణశక్తి పెంచుకొని మళ్ళీ లేచేస్తుంది. అందుకని భగవత్ సాధనలో ఉన్న వాళ్ళకి తెల్లవారు నిద్ర లేచిన తర్వాత కలలు గనే స్థితి, పని చేసే స్థితి, ఈ మూడిటికి తేడాలుండవు. దాన్ని అవస్థాత్రయం అంటారు. అదే ఒక పెద్ద సాధన. అంటే నిద్రలో కూడా వాళ్ళకి సాధన నడుస్తూ ఉంటుంది. సాధన నడవటం అంటే ఏంటి, దేనికి రియాక్షన్ లేని స్థితిలో ఉండడమే. అంటే ఒక జ్ఞాన స్థితిలో ఉండడం. ఇదంతా భగవతత్వమే. ఓ శరీరం నామరూపాలు ఏదో అనుభవం కోసం ఈ శరీరం వచ్చింది. ఈ అనుభవంలో నాకేమన్నా నేర్చుకున్నానా, నేర్చుకోలేదా, అమ్మో ఇది అనుభవం, ఈ ఈ ఈ రకంగా ఆలోచించినందువల్ల నా మనసు బలహీనపడింది, ఈ రకమైన పనులు చేసినందువల్ల నేను ఇట్లా ఇబ్బంది పడ్డాను, ఇంకా చెయ్యకూడదు. అంతే. అంటే ఏంటి, మనకొచ్చిన ప్రతి అనుభవంలో మనం నేర్చుకుంటూ పోతూ ఉండడమే. నేర్చుకుంటూ పోయి ఏ స్థితికి వెళ్ళాలి, ఈ మనసు ప్రాణం నిశ్చలంగా ఉండేటువంటి ఒక స్థితిలో ఆత్మ జీవాత్మ దగ్గర నుంచి పరమాత్మ స్థితిలోకి వెళ్ళడం. జీవాత్మ అంటే ఏంటి, జీవుడు నేనే శరీరం అనుకునేది జీవుడు. ఆత్మ అంటే ఏంటి, జ్ఞానం. పరమాత్మ అంటే ఏంటి, ఉన్నదంతా ఒకటే భగవతత్వం అనేటువంటి భావం పరమాత్మ జ్ఞానం. అంటే ఈ జీవాత్మ స్థితిలో నుంచి, ఈ లిమిటెడ్ ఏరియాస్లో నుంచి పరమాత్మ జ్ఞానంలోకి వెళ్ళగలగడమే. అందుకని ఏం చెప్తారంటే, పైనుంచి కిందకు వచ్చిన మనము మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, కింద నుంచి పైకి వెళ్ళాలి అంటారు. ఏంటి పైనుంచి కిందకి రావడం, పైన ఉన్నది ప్యూర్ కాన్షియస్నెస్, శూన్యం, ఏమీ లేదు. అందులో నుంచి ఒక కాంతి, తర్వాత ఆ కాంతే తర్వాత ప్రాణం, ఈ ప్రాణం తర్వాత ఇంటలెక్ట్ తర్వాత మనస్సు తర్వాత ఇంద్రియాల తర్వాత శరీరం తగిలించుకున్నవి వస్తువులు, మనుషులు. వీటిని ఏవి వదలొద్దనలా. అంటే ఇవన్నీ ఉన్నా, వీటితో పని జరుగుతున్నా, మనం ఫస్ట్ మనం ఇప్పుడు మన వాళ్ళు అంటారు కదా, మూలము సెంటరు అని. మూలం సెంటర్ అంటే శూన్యం. అంటే శూన్య స్థితిలో ఉండి భగవంతుడి పని ప్రాసెస్ అవుతుంది అనేటువంటి ఒక అనుభవంలో ఉండగలగడం అనమాట.
అంటే ఏంటి, పైనుంచి ఈ స్థితి వచ్చినటువంటి స్థితి నుంచి ఏంటి, ఇప్పుడు మన ఇబ్బంది పెడుతున్నది ఏంటి, వస్తువులు, మనుషులు. వాళ్ళిట్లా వీళ్ళిట్లా మనుషులు. నేను చిన్నప్పుడు ఇలా చేశాను, ఇప్పుడు ఇలా చేశాను, నాకు గౌరవాలు లేవు, మర్యాదలు లేవు, నేను ఎంతో వీళ్ళకి ఇచ్చాను, వీళ్ళు నన్ను పట్టించుకోవటం లేదు. మనుషులు, వస్తువులు, అదిగో మొన్న అది కొన్నాము బాగుంది, రేపు ఇంకోటి కొనుక్కుంటే బాగుంటుంది. ఈ కొనుక్కోటాలు, ఎప్పుడు చూసినా షాపింగ్లు, వస్తువులు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఇబ్బంది పెట్టేవి. ఇంకా నెక్స్ట్ శరీరం కొన్నవి మనుషులు, వస్తువులేగా. తర్వాత ఇంద్రియాలంటే ఇంకా కళ్ళు, ముక్కు, మనకి ఏది మెటీరియల్ విషయాలే చూసుకుంటూ మాట్లాడుకుంటూ బలహీనపడిపోతూ ఉండడం. తర్వాత మనస్సు ఎంతసేపటికి ఏముంది, సంకల్పం వికల్పం చేసుకుంటూ పోతూ ఉంటుంది. సంకల్పం వికల్పం దీని స్థితి ఎంతసేపటికి బాడీ లిమిటేషనేగా, దాని గురించి ఆలోచిస్తుంది, దాని పనులే చేస్తూ ఉంటుంది. తర్వాత ఇంటలెక్ట్ ఏం చేస్తుంది, ఈ సంకల్పం మంచిది కాదో అని ఏదో సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. తర్వాత ఉన్నది లైఫ్, ప్రాణం. తర్వాత శూన్యం. అంటే ఇప్పుడు మనం ఏ స్థితికి వెళ్ళాలి, ఇవన్నీ మనం తగిలించుకున్నటువంటి నామరూపాలని, పంచభూతాలనండి, పంచకోశాలనండి, ఇంద్రియాలనండి, అన్నీ నామరూపాలే. ఈ నామరూపాలు లేనటువంటి స్థితి శూన్య స్థితి. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే కనిపించేదేంటి, ఆకాశం లాంటి స్థితి కనపడుతుంది. అంటే ఏంటి, అంత ఎంటీ అంటే ఏం లేదు, ఈ ఆలోచనలన్నీ వదిలిపెట్టాలంటే నువ్వెందుకు ఆలోచిస్తున్నావో నీకు తెలియాలి కదా. ఆలోచనలు వదిలిపెట్టాలంటే సంకల్ప వికల్పాలు వదిలిపోవాలి అంటే నిర్వికల్ప స్థితికి రావాలి. పని ఉంటే భగవంతుడి పనిలాగా జరిగిపోతూ ఉంటుంది, లేదు అంటే నిశ్చలంగా భగవతత్వంలో అనుభవం చెందుకుంటూ కూర్చుంటాం. అనుభవం అంటే ఏం లేదు, మళ్ళీ నీ మనసు, ఆలోచన, ప్రాణం కదలిక ఆగిపోయి ఉండే స్థితే అనుభవ స్థితి. అదే చెప్పున్నారు ఎవరు చెప్పినా. ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిగా ఉండగలుగుతావో నీకు వచ్చే ఫస్ట్ ఏంటి, నీ తెలివితేటలు పెరగడంతో పాటు విపరీతంగా శక్తి కూడా పెరుగుతుంది. అంతే కదా, అటు ఇటు పరిగెత్తాలనేటువంటి విషయం తగ్గిపోయింది కదా, కదలికలు ఆగిపోయాయి కదా, ప్రాణ కదలికలు ఆగిపోతాయి, మనసు కదలికలు ఆగిపోతాయి. ఎందుకంటే నామరూపాల విషయాలన్నీ కూడా ఇవి నామాలే కదా, రూపాలే కదా, వీటికి ఏముందిలే అనేటువంటి ఒక అవగాహన వచ్చిన తర్వాత ఒక జ్ఞానం వస్తుంది. ఏం జరిగినా ఆ జ్ఞాన స్థితిలో ఉండే వ్యక్తం చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక నిశ్చలత వచ్చేస్తుంది. ఎప్పుడైతే నిశ్చలత వస్తుందో శక్తి ఉంటుంది. అంటే అది జ్ఞానం అన్నమాట. అంటే మనం చేయాల్సింది ఏంటంటే, భగవంతత్వం అంటే ఏంటి, జ్ఞానమే. మనం వ్యాపించాలి అంటే ఏంటి, మన ఆలోచన విధానాన్ని చిన్న చిన్న విషయాలను దాటేసేసి పెద్ద విషయాల మీద పెట్టేసుకొని మనం వ్యాపించుకుంటూ వెళ్ళాలి. అంతే. ఓకే, రేపు కంటిన్యూషన్ ఇదే టాపిక్ ఉంది, చేద్దాం.